అందరికీ నమస్కారం. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మొన్న మనం అనుకున్నట్టు బూతుల వాన ఆగి ప్రచారం హోరు ఆగి ఎన్నికల యొక్క రిజల్ట్స్ కూడా వచ్చి కొంత తెరిపినబడ్డటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతూ ఉన్నాం, ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు, ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం, మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీటు గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం. ఎందుకంటే 2-3 పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చినా 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడేమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి.
బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో 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 ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి తట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు, బడ్జెట్ సెషన్. అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు, కానీ మేజర్ మున్సిపాలిటీల్లో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తోని మిలాఖత్ అయి ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి. అంటే కార్మికుల హక్కులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క, ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు. సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది. అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ఏఏఎఫ్బికి సంబంధించి జోజిరెడ్డి అన్న ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా